హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంది. అస్సలు మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అవుతుంది. అందుకనే చెప్తున్నాను, సినిమా అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఇంతకీ సినిమా పేరేంటంటే అప్ స్ట్రీమ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఉదయాన్నే లేచి పని చేసుకుంటున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. అంతేకాకుండా హీరోయిన్ తో పాటు వాళ్ళ అత్తగారు కూడా పని చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో వాళ్ళ కుటుంబం మొత్తాన్ని చూపిస్తారనమాట. హీరోకి పెళ్ళై ఒక కూతురు ఉంటుంది. అంతేకాకుండా హీరోతో పాటే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఉంటారు. హీరో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉదయాన్నే లేచి ఎవరు పనులు చేసుకుంటారు. అంతేకాకుండా హీరో ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామర్ గా పనిచేస్తూ ఉన్నాడు. అందరు కలిసి ఉదయం టిఫిన్ చేసేటప్పుడు హీరో ఏంటంటే ఇన్సులిన్ తీసుకుంటాడు. ఎందుకంటే తనకి షుగర్ ఉందన్నమాట. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ కోసం రేత్రింబగల్లో కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. కాకపోతే హీరోకి మంచి శాలరీ వస్తుంది. ఒక ఇల్లు కొనుక్కుంటాడు. కాకపోతే ఈఎంఐ కడుతూ ఉంటాడు అనమాట. హీరో వాళ్ళ నాన్నకి ఏంటంటే తన కొడుకుని చూస్తే ఎంతో ప్రౌడ్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ అందరిలోనూ మన కథలో హీరోని కొంచెం బాగా కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కూతురుని తీసుకొని స్కూల్ కి బయలుదేరి వెళ్తుంది. మరోవైపు హీరో వాళ్ళ నాన్నగారికి ఏంటంటే ఒక చిన్న కిరాణా షాప్ ఉంటుంది. అందులోనూ హీరో కూడా తన పనికి తాను బయలుదేరి ఆఫీస్కి వస్తాడు. ఆఫీస్ లిఫ్ట్ లో పైకి వెళ్ళేటప్పుడు సడన్ గా లిఫ్ట్ లోకి చాలా మంది ఫుడ్ డెలివరీ ఇచ్చే వాళ్ళు వస్తారనమాట. వాళ్ళందరిని చూసిన తర్వాత హీరోకి కోపం వస్తుంది. వీళ్ళ గోలేంట్రా బాబు అని చెప్పేసి. ఆ తర్వాత హీరో లోపలికి వెళ్ళి తన పని తాను చేసుకుంటున్నప్పుడు తను ఒక టీం లీడర్ అనమాట. తన టీంలో ఉన్న కుర్రాడు మాత్రం ముఖ్యమైన డేటాని మిస్ చేస్తాడు. దాంతో తాను భయపడిపోతూ ఉంటాడు. అదే విషయాన్ని హీరో దగ్గరికి వచ్చి చెప్తే హీరో ఏమంటాడంటే, సరేరా నువ్వేం కంగారు పడకు, నేను టీం లీడర్ని కదా, ఆ తప్పు నేనే చేశానంటే మాత్రం కంపెనీ వాళ్ళు క్షమించి వదిలేస్తారు. ఎందుకంటే ఎప్పటి నుంచో పని చేస్తున్నాను కదా అని చెప్పేసి అంటంతో ఆ కుర్రాడు కూడా థ్యాంక్ యూ అన్నా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత అందరూ ఏంటంటే బ్రేక్ లో సిగరెట్ తాగుతూ ఉంటారనమాట. సిగరెట్ రూమ్ లో అందరికి మనోడు ఏంటంటే ధైర్యం చెప్తూ ఉంటాడు. మీరేం కంగారు పడకండి, నేను నైట్ డ్యూటీలు చేస్తూ ఉన్నాను కదా, మీరు చిన్న చిన్న తప్పులు చేసినా కూడా నేను కవర్ చేస్తాను, కష్టపడి పని చేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే హీరోని దేవుడిలా చూస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ ఒక అమ్మాయి వచ్చేసి మిమ్మల్ని బాస్ పిలుస్తుందని చెప్పేసి అంటంతో హీరో కూడా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆవిడేమంటుందంటే, నువ్వు చేసిన తప్పుకు నేను ఉద్యోగం నుంచి తీసేస్తానని చెప్పేసి అంటుంది. దాంతో హీరో స్టన్ అయిపోతాడు. కాదండి, చిన్న డేటా మిస్ అయిపోయింది కదా, అంతే కదా అని చెప్పేసి అంటంతో లేదు లేదు, దానివల్ల చాలా నష్టం జరిగింది, అందుకని ఉద్యోగం నుంచి తీసేస్తానని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. బేసికల్ గా తప్పు చేసింది నేను కాదండి, ఆ కుర్రాడేనని చెప్పేసి హీరో చెప్పాలనుకుంటాడు. కానీ ఇన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేసి అది కూడా రేత్రింబగళ్ళు ఆఫీసులో ఉంటే నాకు ఇచ్చే గిఫ్ట్ ఇదే అంటే, నేను ఈ చిన్న తప్పు చేసినా కూడా నన్ను పనిలోంచి తీసేస్తారని చెప్పేసి హీరో కోపం వచ్చేసి పక్కనే ఉన్న అద్దం పగలగొట్టేస్తాడు. అంతేకాకుండా అక్కడికి వచ్చిన ఒక మేనేజర్ ఏమంటాడంటే, చూడు బాబు, ఇదేం గవర్నమెంట్ ఉద్యోగం కాదు, నేను లైఫ్ లాంగ్ పోషించడానికి, నువ్వు పని కరెక్ట్ గా చేస్తే ఉంచుకుంటాం, లేకపోతే తీసేస్తాం అని చెప్పేసి అంటంతో, మరి నేను సడన్ గా ఉద్యోగం పోగొట్టుకున్నాను కదా, కాంపెన్సేట్ గా డబ్బులు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అంటంతో, డబ్బులు ఇస్తాము కాకపోతే 3 నెలల తర్వాత ఇస్తాము, అది కూడా 3 లక్షలు మాత్రం ఇస్తామని చెప్పేసి అంటంతో హీరో ఎంతగానో బాధపడుతూ బయటకు వస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఒక ఫుడ్ డెలివరీ అతను వస్తాడనమాట. హీరో కాఫీ బుక్ చేసుకున్నాడు. అది తీసుకొచ్చి ఇచ్చేసి ఆ ఫుడ్ డెలివరీ అతను ఏమంటాడంటే, సార్ ఎన్నిసార్లు ఫోన్ చేయాలండి, నేను వేరే అతనికి డెలివరీ ఇవ్వాలి కదా అని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేసి ఆ కాఫీని డస్ట్బిన్ లో పడేసి అతనికి ఒకే ఒక్క రేటింగ్ ఇస్తాడనమాట 5కి. దాంతో పాప అతను కూడా బాధపడతాడు. ఆ తర్వాత మన కథలో హీరో ఏంటంటే ఎలాగ ఈ విషయం ఇంట్లో చెప్తే బాధపడతారని చెప్పేసి ఆ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పడు. ఎందుకంటే ఇంటి ఈఎంఐ అవ్వచ్చు, తన కూతురు స్కూల్ ఫీజు అవ్వచ్చు, వాళ్ళ నాన్నగారు ఆరోగ్యం అవ్వచ్చు, ఇవన్నీ తన జీతం మీదే ఆధారపడి ఉన్నాయి. అందుకని హీరో ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళకి ఆ విషయం చెప్పకుండా బయట ఉద్యోగం వెతుక్కుంటూ ఉంటాడు. ఎన్ని రోజులు తిరిగినా సరే తనకు ఉద్యోగం దొరకదనమాట. దగ్గరగా నెల రోజులు తిరుగుతాడు. అందులోనూ కంపెనీలో ఉద్యోగం వస్తుంది. కానీ వాళ్ళేంటంటే హీరోకి వయసు 40 ఉందని చెప్పేసి, మేము కేవలం టీనేజర్స్ నే చూస్తున్నామండి, ఫ్రెషర్స్ కావాలి మాకని చెప్పేసి హీరోకి ఉద్యోగం ఇవ్వరు. ఇలా ఉంటే ఒకరోజు హీరో ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళ నాన్నకి తన ఉద్యోగం పోయిన విషయం తెలుస్తుంది అనమాట. ఎలా తెలుస్తుందంటే, తనకి ఏంటంటే ఒక ఫ్రెండ్ ఉంటాడనమాట. ఆ ఫ్రెండ్ కొడుకుని హీరో పనిచేసే కంపెనీకి పంపించి, నా కొడుకు అక్కడ ఉన్నాడు అని కనుక్కో అని చెప్పేసి అంటాడనమాట. కాకపోతే అక్కడికి వెళ్ళి హీరో గురించి ఎంక్వైరీ చేస్తే హీరో ఉద్యోగం పోయిందని చెప్పేసి అంటారు. ఆ విషయం హీరో వాళ్ళ నాన్నకు వచ్చి చెప్తాడనమాట. అలా తెలుస్తుంది. దాంతో హీరో కూడా బాధపడతాడు. అవును నాన్న, పోయింది, వెతుక్కుంటున్నాను నేను, నువ్వేం కంగారు పడకని చెప్పి అంటాడు. కాకపోతే వాళ్ళ నాన్న ఏంటంటే భయపడతాడు అనమాట. కాదురా, ఇంటి ఈఎంఐ కట్టాలి, నీ కూతురు ఫీజులు కట్టాలి, మన ఇంట్లో ఉన్నది కేవలం నీ సంపాదన నా సంపాదన మాత్రమే, అందులోనూ నా సంపాదన ఏంటి, ఒక చిల్లర కొట్టు, దాంట్లో ఎంత సంపాదిస్తాను అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ నాన్నకి ధైర్యం చెప్పి, నువ్వు కంగారు పడకు, ఏదో ఒక ఉద్యోగం దొరుకుందిలే అని చెప్పేసి ఈ విషయం తన భార్యకి వాళ్ళ అమ్మకి చెప్పొద్దని చెప్పేసి అంటాడు. దాంతో ఆయన కూడా సరే అంటాడు. అలాగా ఇంకొక నెల గడిచిపోతుంది అనమాట. ఒక రోజు హీరో ఏంటంటే ఒక అతను వెనకాల పడుతూ ఉంటాడు. బేసికల్ గా అతను వెనకాల పట్టడానికి కారణం ఏంటంటే, కొంచెం బ్యాక్ డోర్ లో తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి డబ్బు తీసుకున్నాడు అనమాట. అందుకని అతను వెనకాల పడతాడు. అతను
ఉద్యోగం ఇప్పించలేదు. కాకపోతే అతను ఏంటంటే ఒక గేటు ద్వారాగా పారిపోయి ఏమంటాడంటే, చూడు నువ్వు ఇచ్చిన డబ్బులకి నేను చాలా ఉద్యోగాలు వెతికాను, కాకపోతే నీకేంటి జీతం సెట్ అవ్వట్లేదు, పని ఎక్కువ ఉంది, నేను ఇంత చదువుకున్నానని చెప్పేసి సోది కబుర్లు చెప్తున్నావు, నువ్వు ఇచ్చిన డబ్బులకి నేను చాలా ఉద్యోగాలు చూశాను కానీ నువ్వే చేయట్లేదని చెప్పేసి తానేంటంటే హీరో ఏజ్ అయిపోయిందని చెప్పేసి మొహం మీద చెప్పి నీకోసం నేను చాలా కష్టపడ్డానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరో ఇంకా బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి కాల్ వస్తుంది అనమాట ఇంట్లో నుంచి. వాళ్ళ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందని హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్పేసి. బేసికల్ గా హీరోకి జాబ్ పోయిందని చెప్పేసి వాళ్ళ నాన్నగారు ఆలోచించి అలా హార్ట్ అటాక్ వచ్చిందనమాట. అందులోనూ వాళ్ళ నాన్నగారికి అయ్యే ఖర్చు 2,50,000 రూపాయలు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ దగ్గర ₹1,00,000 ఉన్నాయి, ఇంకా 1,50,000 కట్టాలని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. ఓ పక్క ఉద్యోగం పోయింది, మరో పక్క ఇంకొక ఉద్యోగం దొరకట్లేదు. ఈ విషయం తన భార్యకి వాళ్ళ అమ్మకి తెలియదు. అంతేకాకుండా వాళ్ళ కంపెనీ వాళ్ళు కాంపెన్సేషన్ గా 3 lakhs ఇస్తా అన్నారు కదా, అందుకని కంపెనీ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే ఇంకా ఒక నెల ఉంది కదా, 30 రోజుల తర్వాత నీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి అంటంతో హీరో ఏంటంటే తనకు అర్జెంట్ గా కావాలి, వాళ్ళ నాన్నగారి పరిస్థితి చెప్తాడనమాట. దాంతో కంపెనీ వాళ్ళు ఏమంటారంటే ట్రై చేస్తామని చెప్పేసి అంటారు. అదే సమయంలో హీరో ఏంటంటే కూర్చొని బాధపడుతూ ఉంటాడు, వాళ్ళ నాన్నగారికి ఇలా అవడానికి కారణం తానే అని చెప్పేసి. అప్పుడు హీరో దగ్గరికి తన భార్య వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఏం జరిగిందండి అని చెప్పేసి అడిగితే హీరో కూడా జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో హీరోయిన్ బాధపడుతుంది, కాకపోతే హీరో మీద కోపడదు. తనేమంటుందంటే, చూడండి నేను పార్ట్ టైం జాబ్ చేస్తాను, అంతేకాకుండా నాకు మ్యూజిక్ క్లాసులు కూడా తీసుకుంటూ ఉన్నాను కదా, దాన్ని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానివల్ల నాకు కూడా డబ్బులు జనరేట్ అవుతాయి, అందులోనూ మన ఇంటి ఖర్చులు మొత్తం లెక్క చూస్తే మీరు సగానికి సగం సంపాదిస్తే చాలు, ఇంతకు ముందు ఉద్యోగంలో ఎంతైతే సంపాదించారో దాంట్లో సగం డబ్బులు సంపాదిస్తే చాలు, మన ఇల్లు గడిచిపోతుందని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. కానీ హీరోయిన్కి ఏంటంటే హీరో ఈ విషయం ఇప్పటి వరకు చెప్పలేదని చెప్పేసి బాధ అనిపించి ఏడ్చుకుంటూ అడుగుతుంది, ఎందుకు చెప్పలేదు మీరు నాకు, మీరు ఒక్కళ్ళే బాధపడుతున్నారు కదా, ఇదే విషయం 2 నెలల క్రితం చెప్పుంటే చక్కగా ఈ పాటికి అన్ని సమస్యలు తీరిపోయాయి కదా, ఎలాగోలా మనం రొటేట్ చేసుకుంటాం కదా అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, లేదు ఏదో ఒక ఉద్యోగం వెతుక్కొని అందులో జాయిన్ అయినప్పుడు చెప్దాం అనుకున్నాను, అనవసరంగా అందరూ బాధపడటం ఎందుకని చెప్పేసి చెప్పలేదు అంటంతో హీరోయిన్ కూడా ఈసారి ఏ సమస్య వచ్చినా సరే నాకు చెప్పండి, మనం కలిసి తీర్చుకుందాం అని చెప్పేసి అంటుంది. హీరో ఏంటంటే ఒక మంచి ఉద్యోగాన్ని వెతుక్కుంటుంటాడు అనమాట. ఇంకా ఒక కాఫీ షాప్ లో కూర్చొని తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో పక్క టేబుల్లో ఒక డెలివరీ బాయ్ కూర్చొని మనోడు ఏంటంటే బ్లాగ్స్ చేస్తూ ఉంటాడు అనమాట. నెలకి ఎంత సంపాదిస్తున్నారు, ఈ రోజు ఇన్ని రైడ్లు వేసాను నేను, ఇంత డబ్బులు వచ్చినాయని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. బేసికల్ గా హీరోకి ఎంతైతే అవసరమో దానికన్నా కొంచెం డబ్బులు ఎక్స్ట్రానే వస్తాయి అనమాట. హీరో ఏమనుకుంటాడంటే డెలివరీ బాయ్ గా చేస్తే బాగుంటుంది కదా, దీనికి ఎటువంటి జాబ్ అప్లికేషన్లు ఎటువంటి క్వాలిఫికేషన్స్ అవసరం లేదు, చక్కగా మన సమస్యలు తిరిగిపోవడానికి డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఆ కుర్రాడిని అడుగుతాడు. కుర్రాడు కూడా సార్ మీరు కూడా జాయిన్ అవుతారా, పలానా చోట ఆఫీస్ ఉందండి వచ్చేయండి అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి మరుసటి రోజు వెళ్తాడు. వెళ్ళి చూస్తే డెలివరీ చేసే వాళ్ళందరికీ ఏంటంటే ఒక యూనిఫామ్, సెపరేట్ హెల్మెట్, అందులోనూ వాళ్ళందరికీ క్లాస్ కూడా జరుగుతూ ఉంటుంది. మీరు టైం టు టైం అన్ని డెలివరీ చేయాలి, ఎవరి మీద కోపడకూడదు, నవ్వుతూ ఉండాలి, అందులోనూ మీ రేటింగ్ తక్కువ రాకూడదు అని చెప్పేసి అందరికీ మేనేజర్ క్లాస్ బీకి ఇంకా వెళ్ళండి అని చెప్పేసి అంటాడు. అక్కడికి హీరో వెళ్ళి సార్ నేను కూడా చేస్తానండి అని చెప్పేసి అంటంతో ఆ మేనేజర్ ఏమంటాడంటే, చూడండి సార్ మీరు చూడటానికి సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో ఉన్నారు, ఇలాంటి మీకు సెట్ అవ్వు అని చెప్పేసి అంటంతో లేదండి నేను చూడటానికి అలాగే ఉంటానండి, నేను బాగా డ్రైవ్ చేస్తాను బైక్ ని కాబట్టి నేను చేస్తానండి అని చెప్పేసి అంటంతో లేదండి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి సలహా ఇచ్చాడు కదా పలానా చోట ఉంది సార్ ఆఫీస్ అని చెప్పేసి, ఆ కుర్రాడు అక్కడికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత సార్ మీరు వచ్చారా అని చెప్పేసి అంటాడు. అవునరా బాబు కొంచెం మీ మేనేజర్ చెప్పు అని చెప్పేసి అంటంతో ఆ కుర్రాడు కూడా మేనేజర్ చెప్తాడు, సార్ ఆయనకి ఇంట్రెస్ట్ అండి ఈ పని చేయటం, నిన్నే అడిగాను నన్ను ఈ రోజు వచ్చాడని చెప్పేసి అంటంతో అవునా సరే ఇప్పుడు ఆయనకి ఆ యాప్ ఎలా యూజ్ చేయాలి, ఎలా డెలివరీ చేయాలని చెప్పేసి ప్రతిదీ నేర్పించు, జాయిన్ చేసుకుంటా అని చెప్పేసి అంటంతో హీరో కూడా ఎంతగానో ఆనందపడతాడు. ఆ తర్వాత ఇంకేముంది, ఆ కుర్రాడు యాప్ ఎలా యూజ్ చేయాలి, ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఏం చేయాలని చెప్పేసి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంతేకాకుండా హెల్మెట్ అని చెప్పేసి డ్రెస్ అని చెప్పేసి హీరోకి ఇస్తాడు. ఆ తర్వాత మంత్లీ చాట్ అని చెప్పేసి ఆఫీస్ లో ఒక బోర్డు ఉంటుందన్నమాట. ఆ ఆఫీస్ లో పనిచేసే డెలివరీ బాయ్స్ అందరిలో ఎవరు ఎక్కువ రైడ్లు వేస్తే వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉంటారు. అంతేకాకుండా బిగ్ బ్లాక్ అని చెప్పేసి ఒక అతను టాప్ లో ఉంటాడు అనమాట. అతని గురించి హీరోకి చెప్తాడు. బేసికల్ గా మనోడు ఏంటంటే రోజుకి 16 గంటలు పని చేస్తాడు, అందులోనూ 70 ఆర్డర్లు తీసుకుంటాడు, అందుకని వాడు టాప్ ప్లేస్ లో ఉన్నాడు. వాడికంటూ సపరేట్ గా ఒక రూట్ మ్యాప్ ఉంది, వాడు ఒక నోట్ బుక్ లో వాడు వెళ్లాల్సిన ప్లేస్ నోట్ చేసుకుంటాడు. చాలా షార్ట్ కట్స్ వాడికి తెలుసు, కాకపోతే అవేవి ఎవరికి చెప్పడు, వాడు మాత్రం వెళ్తూ ఉంటాడు. వాడు నిజం చెప్పాలంటే ఆ బైక్ మీద నిద్రపోతాడు తప్ప రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి పడుకోడు. అంతేకాకుండా వాడు ఎవరితో మాట్లాడు, కానీ వాడికంటూ ఒకే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు స్టింజీ. వాడేంటంటే వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని పొదుపు చేస్తాడు, కానీ ఒక్క రూపాయి కూడా బయట ఖర్చు పెట్టడు. అందులోనూ బండికి ఏదన్నా సమస్య వస్తే స్టిక్కర్ వేసుకొని కంటిన్యూ చేస్తాడు తప్ప ఆ బండిని రిపేర్ కూడా చేయించడు. అంత స్ట్రిక్ట్ గా ఉంటాడు డబ్బుల విషయంలో. కాకపోతే వాడు మాత్రం లాటరీ
లాటరీ టికెట్స్ కొంటూనే ఉంటాడు. ఏదో ఒక రోజు లాటరీ తగిలి తన జీవితం మారదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా స్టింజీ అనే అతను అక్కడికి వస్తాడనమాట. అతను ఎవరో కాదు, హీరోకి ఉద్యోగం పోయినప్పుడు ఒక అతను కాఫీ తీసుకుని వచ్చాడు కదా, దాన్ని హీరో చెత్తకుప్పలో పడేసాడు కదా, ఇతను అనమాట. ఇతను ఏంటంటే హీరోని చూసి నాకు తెలుసురా నీలాంటి వాళ్ళందరూ ఇక్కడికే వస్తారని చెప్పేసి, ఉద్యోగం పోయి ఉంటుంది అందుకని ఇక్కడికి వచ్చావని చెప్పేసి హీరోని జోక్ చేస్తూ ఉంటాడు. హీరో దాన్ని పట్టించుకుని సీరియస్ అయినంత సీన్ కూడా లేదు కదా, అందుకని చేసేదేం లేక అలా నవ్వుతూ ఉంటాడు. అలా హీరోయిన్ ఆ కుర్రాడి దగ్గర 2 రోజులు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఒక కొత్త ఎలక్ట్రానిక్ స్కూటీ కొంటాడు అనమాట. కొన్న తర్వాత హీరో ఇప్పుడు ఇండివిజువల్ గా తానే ఒక రైడ్ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఫస్ట్ రెస్టారెంట్ కి వెళ్ళాలి కదా, వెళ్ళిన తర్వాత అందరూ ఏంటంటే ఫుడ్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ హీరో మాత్రం చిన్నగా సాఫ్ట్వేర్ ఆఫీస్ లో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే రెస్టారెంట్ ఆవిడ వచ్చేసి నోట్లో మాట్లాడుకుంటూ ఎవరికి వినపడుతుందా అని చెప్పేసి ఫుడ్ ఇస్తుంది. వెంటనే హీరో కూడా సరే అని చెప్పేసి తీసుకుని మ్యాప్ ఆన్ చేసుకుని అక్కడికి వెళ్ళి చూస్తే 4 అంతస్తులు పైకి వెళ్ళాలన్నమాట. లిఫ్ట్ ఏమో పని చేయదు. దాంతో హీరో కూడా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత డోర్ దగ్గరికి వెళ్ళి చూస్తే మీరేనండి ఫుడ్ ఆర్డర్ చేసిందని చెప్పేసి అంటంతో అవును నేనే, ఫుడ్ ఎక్కడ అని చెప్పేసి అంటంతో హీరో ఏంటంటే ఫుడ్ బండిలోనే పెట్టి మర్చిపోయాడు అనమాట. దాంతో చేసేదేం లేక మళ్ళీ 4 ఫ్లోర్లు కిందకి దిగి వెళ్ళి మళ్ళీ తర్వాత పైకి వచ్చేస్తాడు. కాకపోతే ఆయన ఏంటంటే లేట్ గా ఫుడ్ ఇచ్చాడని చెప్పేసి రేటింగ్ తక్కువ ఇస్తాడు. ఆ తర్వాత హీరోకి మళ్ళీ ఇంకొక ఆర్డర్ వస్తుంది, అది కూడా హాస్పిటల్లో. కాకపోతే హాస్పిటల్ లిఫ్ట్ ఏమో బాగా బిజీగా ఉంటుంది అనమాట. దాంతో హీరో నడుచుకుంటూ పైకి వెళ్ళి ఇచ్చేసరికి అక్కడ ఉన్న ఆవిడకి ఏంటంటే కోపం వచ్చేసి ఏ టైంకి ఆయన వచ్చేదని చెప్పేసి తనకి రేటింగ్ తక్కువ ఇస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఆర్డర్ తీసుకుని అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడున్న సెక్యూరిటీ ఏమంటాడంటే బాబు లిఫ్ట్ లేదు, మెట్లు పెంచి వెళ్ళాలి, బైక్ కూడా బయట పార్కింగ్ చేయని చెప్పేసి అంటంతో హీరో చేసేది ఏం లేక బయటే పార్క్ చేస్తాడు. ఆ తర్వాత ఆ కుర్రాడి కోసం అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే వాడేమో ఫోన్ లిఫ్ట్ చేయడం అనమాట. కేకలు వేస్తాడు, అరుస్తాడు. ఒక గంట తర్వాత ఆ కుర్రాడు బయటకు వస్తాడు. ఫుడ్ నువ్వేం తీసుకొచ్చిందని చెప్పేసి ఫుడ్ ఇమ్మంటాడు. దాంతో హీరో కోపం వచ్చేసి కాదు బాబు నేను వచ్చి ఎంతసేపు అవుతుంది, ఎన్నిసార్లు నీకు కాల్ చేశానని చెప్పేసి అంటంతో లేదండి వీడియో గేమ్ ఆడుతున్నాను ఆన్లైన్ లో, మీరు డిస్టర్బ్ చేస్తారని చెప్పి సైలెంట్ లో పెట్టాను, కాబట్టి నా ఫుడ్ నాకు ఇవ్వండి అని చెప్పేసి అంటంతో అంటే ఇప్పుడు నీ ఫుడ్ కోసం నేను 1.5 గంట వెయిట్ చేయాలి ఇక్కడ అని చెప్పేసి అంటాడు. కాకపోతే కుర్రాడు ఏమంటాడంటే మీరు ఫుడ్ ఇస్తే రేటింగ్ ఇస్తా, ఇవ్వకపోతే ఇవ్వనని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేసి తిడతాడు అనమాట. ఆ తర్వాత ఫుడ్ ఇచ్చేస్తాడు. కానీ వాడు మాత్రం ఒకటే రేటింగ్ ఇస్తాడు. ఆ తర్వాత హీరో ఏంటంటే రోజంతా పని చేసి సాయంత్రానికి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ స్కూటీ ఏంటంటే ఛార్జింగ్ అయిపోతుంది అనమాట. అందులో ఇంకో పక్క వర్షం పడుతూ ఉంటుంది. దాంతో హీరో ఏంటంటే స్కూటీని నెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పటికే తన భార్య అడుగుతుంది ఎన్ని ఆర్డర్లు కంప్లీట్ చేశారంటే అందులో కేవలం 15 ఆర్డర్లు మాత్రమే కంప్లీట్ చేశాడు అనమాట. దాంతో తన భార్య అడుగుతుంది ఇలా అయితే కష్టం కదండి, మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వరు కదా అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే ఫస్ట్ రోజు కదమ్మా, కొంచెం అలవాటు అయితే బాగా పనిచేస్తానని చెప్పేసి అంటాడు. అందులోని హీరో ఏంటంటే బాగా నడిచాడు కదా, అందుకని కాళ్ళు బాగా నొప్పులు వచ్చేస్తాయి. ఆ నొప్పులు తట్టుకోలేకపోతాడు. కట్ చేస్తే మళ్ళీ మరుసటి రోజు హీరో యాజ్ ఇట్ ఈస్ గా ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మేనేజర్ ఏంటంటే అందరికి చెప్తూ ఉంటాడు అనమాట, ఎప్పుడు చూసినా అందరినీ నవ్వుతూ పలకరించాలి, అంతేకాకుండా యాప్ అప్పుడప్పుడు వెరిఫికేషన్ అడుగుతుంది, వెరిఫికేషన్ అడిగినప్పుడు మీరు నవ్వుతూ సెల్ఫీ ఇవ్వాలి, అలా కాకుండా మీరు ఫోటో దిగితే ఒకవేళ వెరిఫికేషన్ ఫెయిల్ అయితే మీకు 3 రోజులు పనిష్మెంట్ ఉంటుంది, అంటే 3 రోజులు మీరు పనిలోకి రావాల్సిన అవసరం లేదు, అంతేకాకుండా 2,000 రూపాయలు ఫైన్ ఉంటుందని చెప్పేసి అనడంతో అందరూ ఓకే అంటారు. ఆ తర్వాత ఎవరు ఆర్డర్ కోసం వాళ్ళు పరిగెడతారు. మన కథలో హీరోకి ఒక ఆర్డర్ వస్తుంది అనమాట. దాంతో తాను ఏం చేస్తారంటే బైక్ ని పార్క్ చేసి అక్కడ నుంచి ఫుడ్ కోసం అని చెప్పేసి లోపలికి వెళ్తాడు. కాకపోతే బయటకు వచ్చి చూస్తే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారు. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు. అందులో ట్రాఫిక్ రూల్స్ సరిగా పాటించలేదని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు కోపడతారు. అంతేకాకుండా తనకు ఒక 3 గంటల శిక్ష వేస్తారు. రోడ్డు మీద నుంచొని ట్రాఫిక్ సిగ్నల్స్ ఎవరు పాటిస్తున్నారో లేదో చెక్ చేయమని చెప్పేసి అంటారు వాలంటరీగా. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు. ఎలా ఉండేవని ఎలా అయిపోయానని చెప్పేసి తనలో తాను ఎంతగానో బాధపడతాడు. ఆ తర్వాత ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఎదురుగా కుర్రాడు కూర్చుంటాడు. తనకు ఉద్యోగం ఇప్పించాడు కదా ఆ కుర్రాడు అనమాట. ఎన్ని ఆర్డర్లు కంప్లీట్ చేశారు సార్ అని చెప్పేసి అంటే హీరో 5 అని చెప్పి అంటాడు. కాకపోతే ఆ కుర్రాడు ఏమంటాడంటే సార్ నేను 28 ఆర్డర్స్ కంప్లీట్ చేశానండి, ఏంటండి మీరు ఇంత స్లోగా ఉన్నారని చెప్పేసి అంటంతో హీరో కూడా గిల్టీగా ఫీల్ అవుతాడు. ఖచ్చితంగా మన టార్గెట్ మనం కంప్లీట్ చేయాలని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. దాంతో హీరో ఏం చేస్తాడంటే రోజుకి 70 ఆర్డర్లు కంప్లీట్ చేసే బిగ్ బ్లాక్ దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఎలా కంప్లీట్ చేస్తున్నావు నువ్వు, ఆ షార్ట్ కట్స్ ఏదో మాకు కూడా చెప్పొచ్చు కదా అని చెప్పేసి అంటంతో తాను మాత్రం ఎవరికి చెప్పడు. అలాంటిది హీరోకి ఎందుకు చెప్తాడు, తను చెప్పడు అనమాట. ఆ తర్వాత హీరో చేసేది ఏం లేక ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటాడు. కాకపోతే ఒక అతను మాత్రం అక్కడికి రా ఇక్కడికి రా అట్రా ఇట్రా అని చెప్పేసి హీరోని గంట సేపు ఆడుకుంటాడు. దాంతో హీరో కోపం వచ్చేస్తుంది. ఇలా చేస్తే ఎలాగండి అని చెప్పేసి అంటంతో అతను ఏమంటాడంటే నువ్వు నాతో రూడ్ గా మాట్లాడుతున్నావు, సారీ చెప్తే మీకు మంచి రేటింగ్ ఇస్తా, ఒకవేళ చెప్పకపోతే రేటింగ్ తక్కువ ఇస్తా అని చెప్పేసి అంటంతో హీరో కూడా చేసేదేం లేక సారీ సార్ అంటాడు. ఆ తర్వాత అతను ఏమంటాడంటే నీలాగా జీవితంలో ఓడిపోయిన వాళ్ళందరూ చేసే పనులు ఇవేరా అని చెప్పేసి హీరోని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బేసికల్ గా హీరోకి ఏంటంటే విపరీతమైన కోపం వచ్చేస్తుంది అనమాట.
కానీ కోపపడటానికి కూడా తన దగ్గర టైం లేదు. తనకి ఇంకొక ఆర్డర్ వస్తుంది. దాంతో చేసేదేం లేక ఆర్డర్ ఓకే చేసుకుని మళ్ళీ అక్కడికి పాపం వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ ఆర్డర్ అతను ఏంటంటే ఆర్డర్ ని క్యాన్సిల్ చేస్తాడనమాట. దాంతో హీరో కోపం వచ్చేసి తన చేతిలో ఉన్న బొకేని తీసుకొని పగలగొట్టి పక్కన పడేస్తాడు. కాకపోతే హీరో కోపపడటానికి ఒక అతను రోడ్డు మీద నుంచి షూట్ చేస్తాడనమాట. అయినా సరే హీరో దాన్ని పెద్దగా పట్టించుకోడు. కాకపోతే అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. అంతేకాకుండా హీరో ఏంటంటే ఇంక ఈ జాబ్ మానేద్దాం అని చెప్పేసి మేనేజర్ కి మెసేజ్ చేయబోతాడు. కాకపోతే సడన్ గా తన భార్య కాల్ చేస్తుంది. మీ నాన్నగారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారని చెప్పేసి అంటంతో హీరో కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు. అంతేకాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత హీరో వాళ్ళ నాన్నకి ఏంటంటే తను డెలివరీ చేస్తున్నాడని చెప్పేసి తెలుస్తుంది అనమాట. దాంతో ఆయన కోపపడతాడు. ఇంత చదువు నువ్వు ఆపాన చేసేదని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయంలో హీరో ఏంటంటే కోపం వచ్చేసి జరిగింది మొత్తం చెప్తాడనమాట. 2 నెలల నుంచి పిచ్చి కుక్కలా ఉద్యోగం కోసం తిరుగుతూ ఉన్నాను. కాకపోతే నాకు ఉద్యోగం దొరకలేదు. ఈ కుటుంబాన్ని ఎలాగోలా పోషించడానికి పని చేస్తున్నానని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరో వాళ్ళ అమ్మ ఏంటంటే వాళ్ళ నాన్న సైలెంట్ గా ఉండమంటుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే ఏమైందండి మీకు, మీ నాన్నగారి మీద అరుస్తున్నారు, ఆయన వయసులో పెద్ద ఆయన, అంటే నీకేమైందని చెప్పేసి అంటంతో నువ్వు నోరు ముయ్యి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ కూతురు కూడా ఏమైంది నాన్న అలా అరుస్తున్నావు అని చెప్పేసి అంటంతో ముందు నువ్వు నోరు మూసుకో, నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోలేవా ఏంటి, ఇప్పుడు నువ్వు అర్జెంట్ కి ప్రైవేట్ స్కూల్ కే వెళ్ళాలా అని చెప్పేసి తన కూతురు మీద కూడా కోప్పడిపోతాడు అనమాట. ఎందుకంటే హీరో తన మనసు లోపల దాచుకున్న బాధని ఎవరికి చెప్పుకోలే తెలియక అందరి మీద అరిచేస్తాడు. అంతేకాకుండా వాళ్ళ మేనేజర్ కి నాకు ఒక రోజు లీవ్ కావాలని చెప్పేసి మెసేజ్ చేస్తాడు. దాంతో ఆయన కూడా సరే తీసుకో అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే తను లోన్ తీసుకున్న బ్యాంకు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మేనేజర్ తో మాట్లాడతాడు. సరే ఈఎంఐ కట్టలేకపోతున్నాను, నా ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి అంటంతో ఏం మాట్లాడుతున్నావయ్యా, నువ్వు అసలే కట్టలేదు, కేవలం వడ్డీ మాత్రమే కడుతూ ఉన్నావు. ఇప్పుడు గనక ఇల్లు అమ్మేవనుకో నీతో పాటు మేము కూడా నష్టపోతాము, కాబట్టి చూసుకో అని చెప్పేసి అంటంతో మరి కొంచెం టైం కావాలండి అని చెప్పేసి అంటాడు. పర్లేదయ్యా నువ్వు కంగారు పడుకో, నిదానం కట్టుకో అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి మరుసటి రోజు మళ్ళీ తన ఉద్యోగానికి తను వెళ్తాడు. బట్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే అందరూ హీరోని చూసి నవ్వుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఈ జాబ్ చేయలేక ఫ్లవర్ బుక్ అని తీసుకెళ్లి బాగా బలంగా కిందేసి కొట్టాడు కదా, ఆ వీడియో ఎవరో ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారు కదా, అది కాస్త వైరల్ అయిపోయి అందరూ నవ్వుతూ ఉంటారు. అయినా సరే హీరో మాత్రం అవి ఏం పట్టించుకోడు. తనకున్న కష్టాలకి ప్రతిదీ పట్టించుకుంటూ పోతే పనిలో కదా, అందుకని లైట్ తీసుకుంటాడు. ఆ తర్వాత మేనేజర్ ఏం చేస్తాడంటే హీరోకి వార్నింగ్ ఇస్తాడనమాట. చూడు అందరికన్నా నువ్వే తక్కువ ఆర్డర్స్ తీసుకుంటున్నావు, నీకు ఇష్టం ఉంటే చేయి లేకపోతే మాని అని చెప్పేసి అంటంతో సరే చేస్తానండి అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోకి సడన్ గా ఒక ఆర్డర్ వస్తుంది. అది కూడా తాను పనిచేసి ఆఫీసులో ఆర్డర్ అనమాట. దాంతో హీరో ఏమంటే వెళ్ళకూడదని చెప్పేసి బిగ్ బ్లాక్ ని పిలిచి నువ్వు వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎందుకు నువ్వు వెళ్ళవు అని చెప్పేసి అంటంతో లేదు వాళ్ళని కొంచెం చీప్ గా చూస్తారు అని చెప్పేసి అంటంతో బిగ్ బ్లాక్ ఏమంటాడంటే నువ్వేనా తప్పు చేసావా లేకపోతే దొంగతనం చేస్తున్నావా, ఏం చేస్తున్నావు నువ్వు, నీ పని నువ్వు చేసుకుంటున్నావు, నువ్వు ధైర్యంగా వెళ్ళని చెప్పేసి అంటంతో హీరో కూడా చేసేదేమి లేక తాను పనిచేసే ఆఫీస్ కి ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ బుక్ చేసింది ఎవరో కాదు, హీరోకి అసిస్టెంట్ గా పనిచేసిన అతనే అనమాట. సార్ మీరేంటండి ఇక్కడ అని చెప్పేసి అంటూ ఉంటాడు. వాడు చేసిన తప్పు వల్ల హీరోకి ఉద్యోగం పోయింది. అయినా సరే హీరో ఏంటంటే పెద్దగా పట్టించుకోడు. కాకపోతే వాడు మాత్రం సార్ మీరు ఎలాంటి పనులు చేయడం ఏంటి సార్, మీ రేంజ్ ఏంటి మీరేంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరో మాత్రం డెలివరీ ఇచ్చేసి బయటకు వచ్చేస్తాడు. వాళ్ళు మాత్రం హీరోకి టిప్స్ ఇస్తారు, అంతేకాకుండా రేటింగ్ బాగా ఇస్తారు. కాకపోతే హీరో మాత్రం బాధపడుతూ ఉంటాడు. ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయానని చెప్పేసి ఒక చోట కూర్చొని మధ్యాహ్నం భోజనం చేద్దామని చెప్పేసి ముందు ఇన్సులిన్ తీసుకుంటాడు. ఎందుకంటే హీరోకి షుగర్ ఉంది కదా. ఆ తర్వాత సడన్ గా తిందాం అనుకునే సమయానికి ఫోన్ లో ఆర్డర్ వస్తుంది. హీరో వెంటనే ఆర్డర్ ని యాక్సెప్ట్ చేసే గ్యాప్ లో చేతుల్లో ఉన్న ఫుడ్ కింద పడిపోతుంది. ఇక చేసేది ఏం లేక ఆర్డర్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు రోడ్డు మీద. అందులోను ఇన్సులిన్ తీసుకున్న తర్వాత షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా భోజనం చేయాలన్నమాట. కాకపోతే హీరో భోజనం చేయలేదు, కింద పడిపోయింది కదా. అందులోను ఆర్డర్ తీసుకుందాం అని చెప్పేసి ఫాస్ట్ గా వెళ్తూ ఉంటాడు. అందులోను ఆర్డర్ తీసుకుంటాడు అనమాట. చేపలు తీసుకురమ్మని చెప్పేసి ఎవరో బుక్ చేసుకుంటారనమాట. దాంతో హీరో వెళ్తూ ఉంటాడు. కాకపోతే భోజనం చేయకపోవటం వల్ల కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అంతేకాకుండా ఆ చేప కూడా కింద పడిపోతుంది. చేపను పట్టుకుందాం అనుకుంటాడు గానీ అది కాస్త ఎగురుకుంటూ వెళ్ళిపోయి నదిలో పడిపోతుంది. దాంతో హీరో బాధపడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఆర్డర్ చేసిన వాళ్ళు కాల్ చేసి ఏమైందయ్యా ఎక్కడుంది చేప అని చెప్పి అడిగితే సార్ చేప ఎగిరిపోయిందండి అని చెప్పేసి అంటంతో ఎంత నిర్లక్ష్యంగా చెప్తున్నావు, నీకు మైనస్ రేటింగ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు తిట్టేసి కాల్ కట్ చేస్తూ ఉంటారు. హీరో మాత్రం బతులాడుకుంటూ ఉంటాడు. నాకు యాక్సిడెంట్ అయిందండి అని చెప్పేసి అంటున్నా సరే వాళ్ళు మాత్రం కాల్ కట్ చేస్తారు. సడన్ గా అదే సమయానికి చుట్టూ ఉన్న వాళ్ళందరూ వస్తారు. వచ్చిన తర్వాత లేపుతారు, తనకి వాటర్ ఇస్తారు. అందులోనూ హీరోకి ఏంటంటే మొబైల్లో వెరిఫికేషన్ చేసుకో అని చెప్పేసి నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఫుడ్ డెలివరీ చేసే యాప్ వెరిఫికేషన్ అడుగుతుంది కదా, ఆ నోటిఫికేషన్ రావడంతో హీరో ఏం చేస్తాడంటే అంత కష్టంలో కూడా ఆ కెమెరాకి నవ్వుతూ సెల్ఫీ ఇస్తూ ఉంటాడు. కాకపోతే అది ఏమో రికగ్నైజ్ చేయదనమాట. ఇలా కాదని చెప్పేసి హెల్మెట్ తీసేస్తాడు. అయినా సరే రికగ్నైజ్ చేయదు. ఇలా కాదని చెప్పేసి హీరో కంటిన్యూస్ గా ఫొటోస్ తీస్తూనే ఉంటాడు. అది రికగ్నైజ్ చేయదు
లేదనమాట. 3 ఛాన్సులు అయిపోతాయి. అంతేకాకుండా 3 రోజులు సస్పెండ్, ఇంకా ముఖ్యంగా 2000 రూపాయలు ఫైన్. దాంతో హీరో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఏంటి కష్టాలు అని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఇంటికి వస్తాడు. ఎలాగో 3 రోజులు సెలవులు కదా, అందుకని వాళ్ళ నాన్నగారిని చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళ నాన్న కూడా ఏంటంటే హీరోని చూసి బాధపడుతూ ఉంటాడు. ఒకరోజు హీరో వాళ్ళ అమ్మకి ఏంటంటే ఒక లెటర్ దొరుకుతుంది అనమాట. ఏంటని చూస్తే అది హీరో వాళ్ళ నాన్న రాసింది. నా వల్ల నా కొడుకు ఇబ్బంది పడుతున్నాడు, నా వల్ల కుటుంబం మొత్తం ఇబ్బంది పడుతుంది, ఒక్క రూపాయి కూడా సంపాదించకుండా ఇలా మంచానికి పరిమితం అయిపోయానని చెప్పేసి ఆయన బాధపడుతూ రాస్తాడనమాట. అది చదివిన తర్వాత హీరో ఏమంటాడంటే, నాన్న నువ్వు భారం కాదు నాన్న, నువ్వు ఎన్నో సంవత్సరాలు కష్టపడి నన్ను పెంచావు, నువ్వెందుకు భారం అవుతావు, నువ్వు మాకు భారం కాదు నాన్న, నువ్వు మాకు బాధ్యత, నువ్వేం కంగారు పడ, మాకు ఏదో ఒకటి చేసి ఈ కుటుంబాన్ని రైట్ ట్రాక్ లో నేను పెడతా అని చెప్పేసి హీరో నైట్ అంతా ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే నా కుటుంబాన్ని గాడిలో పెట్టాలి అని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే తనతో పాటు పనిచేసే ప్రతి ఒక్క డెలివరీ బాయ్ ని టిప్స్ అడుగుతూ ఉంటాడు అనమాట. అంటే టాప్ లో ఎవరైతే డెలివరీలు ఇస్తూ ఉంటారో వాళ్ళందరిని అడుగుతూ ఉంటాడు. అందులో కుర్రాడు కూడా చెప్తాడు, చూడండి ఫస్ట్ మనం ఏదైతే ఏరియాలోకి వెళ్ళాలనుకుంటున్నామో ఆ ఏరియాలో వచ్చే ప్రతి ఒక్క ఆర్డర్స్ ని యాక్సెప్ట్ చేసి 1 by 1 ఫాస్ట్ గా ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఏంటంటే టైం వేస్ట్ అవుతూ ఉండదు. అందులోనూ ఒకే ఆర్డర్ దగ్గర కూర్చుంటే మనకి టైం అంతా వేస్ట్ అవుతుందని చెప్పేసి అంటంతో హీరో కూడా అవును కదా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత అక్కడ పనిచేసే ఒక అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయిని అడుగుతాడు ఎలా ఇవ్వాలి ఫాస్ట్ గా, ఎలా తీసుకోవాలి ఫాస్ట్ గా ఫుడ్ అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి ఏమంటుందంటే, ఏముంది ఆ రెస్టారెంట్ వాళ్ళకి చిన్న చిన్న హెల్ప్లు చేస్తూ ఉండు, ఆ రెస్టారెంట్ లో వాళ్ళకు బాగా క్లోజ్ అయిపో, ఫస్ట్ నీ ఆర్డర్ వచ్చిన వెంటనే నీ కోసం వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసి నువ్వు వచ్చిన వెంటనే ఇచ్చేస్తారని చెప్పేసి అంటంతో హీరో కూడా దాన్ని ఫాలో అవుతూ ఉంటాడు. అంతేకాకుండా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే సిగరెట్లు ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళని కాగా పెట్టడం, వాళ్ళకి ఏది కావాలో తెచ్చి ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు ఏంటంటే లోపలికి వచ్చేసి బైక్ పార్కింగ్ చేసుకోమంటారు. అంతేకాకుండా ఏ లిఫ్ట్ లో వెళ్లాలో కూడా వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా ఒకేసారి బుక్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ బుక్ చేస్తూ ఉంటారు కదా, ఒక ఏరియాలో బుక్ చేసిన వాళ్ళు వాళ్ళ పేర్లు నోట్ చేసుకొని వాళ్ళ డిస్టెన్స్ లో నోట్ చేసుకొని వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏ డోర్ లో ఉంటారు, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్ గా వాళ్ళ డోర్ దగ్గరికి వెళ్ళి చేస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా గేమ్లు ఆడుతూ ఉండేవాడికి అయితే వాడి టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆ డెలివరీ ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో వాడే షాక్ అయిపోతాడు, ఇంత ఫాస్ట్ గా ఇచ్చేటంటారా బాబు అని చెప్పేసి. అందుకని మనోడు ఏం చేస్తాడంటే హీరోకి రేటింగ్ టాప్ ఇస్తాడనమాట. ఆ తర్వాత హీరో ఏంటంటే కంటిన్యూస్ గా ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటాడు, వాటి డెలివరీ కంప్లీట్ చేస్తూ ఉంటాడు. నిజం చెప్పాలంటే హీరో నెక్స్ట్ లెవెల్లో డెలివరీలు ఇస్తూ ఉంటాడు. అంతేకాకుండా హీరో ఏదైతే ఏరియాకి వెళ్తూ ఉంటాడో అక్కడ సందులు గొంతులు ప్రతి ఒక్క రూట్ ని నోట్ చేసుకుంటూ ఉంటాడు. ఏ ఏరియాలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, ఏ ఏరియాలో తక్కువ డబ్బులు వస్తున్నాయి, ఎవరెవరింట్లో లిఫ్ట్లు ఉన్నాయి, ఏ అపార్ట్మెంట్ లో మనం ఫాస్ట్ గా వెళ్ళొచ్చు, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్ ని నోట్ చేసుకుంటూ ఉంటాడు. తనకంటూ సపరేట్ గా ఒక మ్యాప్ ని ప్రిపేర్ చేసుకుంటాడు. అంతేకాకుండా కొన్ని రోజులు గడిచిన తర్వాత తనకంటూ సపరేట్ గా ఒక మ్యాప్ ని ప్రిపేర్ చేసుకొని ఒక యాప్ ని బిల్డ్ చేసుకుంటాడు. అలా రోజులు గడిచే కొంది హీరో ఏంటంటే టేబుల్ టాప్ పొజిషన్ కి వచ్చే రేంజ్ కి వస్తాడనమాట. కాకపోతే బిగ్ బ్లాక్ మాత్రం అదే పొజిషన్ లో ఉంటాడు. తానేంటంటే రోజుకి 70 ఆర్డర్లు కంప్లీట్ చేస్తూ ఉంటాడు. హీరో ఎంత అడిగినా సరే ఆ రూట్ మ్యాప్ మాత్రం హీరోకి ఇవ్వడం అనమాట. షార్ట్ కట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఎటు వెళ్ళాలి మాత్రం చెప్పడు, ఆ బుక్ మాత్రం చూపించడు. అయినా సరే హీరో మాత్రం ఈ మ్యాప్ ని యూజ్ చేసుకొని తానేంటంటే ఒక రేంజ్ కి వస్తాడు. ఇదిలా ఉంటే ఒక రోజు హీరో ఏంటంటే స్టింగీతో కలిసి తను ట్రావెల్ చేస్తూ ఉంటాడు అనమాట. డెలివరీ ఇవ్వడానికి ఇద్దరు వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు మనోడు ఏంటంటే కొంచెం ఫాస్ట్ గా డెలివరీ ఇవ్వాలని చెప్పేసి రోడ్డు కటువైపు వెళ్తున్నప్పుడు అనుకోకుండా కారు గుద్దేస్తుంది. దాంతో మనోడు అక్కడే పడిపోతాడు. అయినా సరే పైకి లేచి నేను డెలివరీ ఇవ్వాలి, నా రేటింగ్ తగ్గిపోతుంది, టార్గెట్ కంప్లీట్ చేయాలని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరో కోపం వచ్చేసి నీకేమైనా పిచ్చి పట్టిందా, దెబ్బ తగిలింది నీకు, వెళ్ళని చెప్పేసి అంటంతో ఆ కార్ అతను ఏమంటాడంటే సార్ నేనే గుద్దాను కదండి, నేనే ట్రీట్మెంట్ ఇప్పిస్తా అని చెప్పేసి అంటాడు. దాంతో స్ట్రింగి కూడా సరే అంటాడు. హీరో ఏమంటాడంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, నీ డెలివరీ నేను ఇచ్చేస్తాను, నీ టార్గెట్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి అంటంతో మనోడు కూడా సరే అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే స్టింగి డెలివరీని తాను డెలివరీ చేసి హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కూడా స్టింగి ఏంటంటే మిగతా డెలివరీలు ఎవరిస్తారు, నేను ఇవ్వాల్సిందే అని చెప్పేసి కాళ్ళు చేతులు కట్లు కట్టేసుకుని బయటకు వచ్చేస్తూ ఉంటాడు. అందులోనూ ఆ కార్ అతను ఏంటంటే స్టింగికి కొంత డబ్బులు ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అతను నాకు డబ్బులు ఇచ్చాడు కదా, చాలు చాలు నాకు సరిపోతాయి అని చెప్పేసి వస్తూ ఉంటాడు. హీరో కోపం వచ్చేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వేమన్నా స్కూటీ స్టిక్కర్లు వేసుకుని రన్ చేయడానికి మనిషివయ్యా బాబు, వైద్యం చేయించుకోవాలని చెప్పేసి అంటంతో మనోడు మాత్రం అస్సలు మాట వినడు. దాంతో హీరో ఏమంటాడంటే ఒరే బాబు నేను డ్రాప్ చేస్తాను రారా అని చెప్పేసి తన ఇంటి దగ్గరకు తీసుకెళ్తాడు. మనోడు ఏంటంటే బాగా పేదవాడు అనమాట. అందులోనూ మనోడికి ఇలా యాక్సిడెంట్ అవడం ఇది మొదటిసారి కాదు, ఇలా చాలా సార్లు అయినాయి. అందులోనూ ఇంత కష్టపడి డబ్బులు సంపాదించి పోగేయడానికి రీజన్ ఏంటంటే తనకు ఒక కూతురు ఉంది, తన కూతురికి క్యాన్సర్ ఉంది. అదేంటంటే మొదటి స్టేజ్ లోనే ఉంటుంది. అందుకని ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి రూపాయి పోగేస్తూ ఉంటాడు. మరీ ముఖ్యంగా ఏదన్నా లాటరీ తగిలితే ఆ డబ్బులు తీసుకుని తన కూతురికి వైద్యం చేపిద్దామని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాడు. అందుకనే కారుతో గుద్దిన అతను డబ్బులు ఇచ్చిన వెంటనే వాటిని
వాటిని తీసేసుకున్నాడు. ఎందుకంటే ఒక 1 మంత్ ట్రీట్మెంట్ సరిపోతుంది కదా, అందుకని ఇదే విషయాన్ని వెళ్ళి తన భార్యతో చెప్తాడు. మరీ ముఖ్యంగా తను ఒక చిన్న ఇంట్లో ఉంటాడనమాట. ఇదంతా చూసిన తర్వాత హీరోకే బాధ అనిపిస్తుంది. అంతేకాకుండా స్టింగి వాళ్ళ భార్య ఏంటంటే తన భర్తను తిడుతుందనమాట. ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు, ఎందుకు ఫాస్ట్ గా డెలివరీలు ఇస్తావు, నీకు ఏదన్నా అయితే మా పరిస్థితి ఏంటని చెప్పేసి అంటంతో తాను మాత్రం యాక్సిడెంట్ గురించి చెప్పకుండా కారుతో గుద్దురోడు నాకు డబ్బులు ఇచ్చాడు, 1 మంత్ మన సరిపోతుంది అమ్మాయి ట్రీట్మెంట్ అని చెప్పి అంటూ ఉంటాడు. తన భార్య మాత్రం ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే స్టింగి వాళ్ళ కూతురికి క్యాన్సర్ ఉంది. తన కూతురికి క్యాన్సర్ ఉందని చెప్పేసి తను ఎంత త్యాగం చేస్తున్నాడు. అలాంటిది హీరో తన కూతురిని తిట్టాడు కదా, నీకు ప్రైవేట్ స్కూల్ అవసరమా, గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవా అని చెప్పేసి. అది గుర్తొచ్చి గిల్టీగా ఫీల్ అవుతాడు. వెంటనే తాను స్టింగీకి బాయ్ చెప్పి ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన కూతురుని ముద్దు పెట్టుకొని సారీ అమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కూడా నవ్వుతుంది. ఏంటి కూతురు మీద ప్రేమ పెరిగిపోయిందంటే, అవును నా కూతురు నా ఇష్టం, మధ్యలో నువ్వెవరు అని చెప్పేసి తన కూతురికి సారీ చెప్తాడు. బేసికల్ గా హీరోకి అప్పుడు అర్థం అవుతుంది అనమాట, మనం పడేది అసలు కష్టమే కాదు, మనకంటే కష్టాలు పడే వాళ్ళు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారని చెప్పేసి మరుసటి రోజు నుంచి హీరో మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ నాన్న కూడా వచ్చేసి, చూడరా నాకు అంతా సెట్ అయిపోతుంది, ఈ కొన్ని రోజుల్లో నేను కూడా నా షాప్ ఓపెన్ చేస్తాను, నువ్వేం కంగారు పడ మాకు, మనకి ఎన్నైతే కష్టాలు ఉన్నాయో వాటన్నిటిని 1 by 1 తీర్చుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. బేసికల్ గా హీరో వాళ్ళ నాన్న షాప్ ఓపెన్ చేస్తున్నందుకు కాదు ఆనందం, వాళ్ళ నాన్నకి అంతా నయం అయిపోయి తాను కూడా రోజులాగా తిరుగుతూ ఉంటాడని చెప్పేసి ఎంతగానో ఆనందపడతాడు. ఆ తర్వాత హీరో ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తను ఏం చేస్తాడంటే, తాను కనిపెట్టిన యాప్ ను చూపించి మీరందరూ ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటే మీరు మీ డెలివరీని ఫాస్ట్ గా ఇవ్వచ్చు అని చెప్పేసి అందరూ చెప్తాడు. అంతేకాకుండా డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి QR ఇస్తాడు. దాంతో అందరూ డౌన్లోడ్ చేసుకుంటారు. ఇదంతా చూసిన తర్వాత మేనేజర్ షాక్ అయిపోతాడు అనమాట, వీడు మామూలుడు కాదు అని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరో వాళ్ళ నాన్న ఏంటంటే మొత్తం రికవర్ అయిపోయి షాప్ కి వెళ్తూ ఉంటాడు, రోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు హీరోయిన్ అయితే మ్యూజిక్ క్లాసెస్ అటెండ్ చేస్తూ ఉంటుంది, తాను కూడా సంపాదిస్తూ ఉంటుంది. మరో పక్క మన కథలో హీరో అయితే మ్యాప్ ని యూజ్ చేసుకుని చాలా ఫాస్ట్ గా డెలివరీలు ఇస్తూ ఉంటాడు. కానీ కాకపోతే బిగ్ బ్లాక్ ని మాత్రం బీట్ చేయలేకపోతాడు. అలా 1 మంత్ గడిచిన తర్వాత ఆఫీస్ లో ఎవరు ఎక్కువ రైడ్లు చేశారని చెప్పేసి లిస్ట్ తీసి చూస్తే అందరూ చాలా అద్భుతంగా చేస్తారు. ఎందుకంటే హీరో కనిపెట్టిన యాప్ వల్ల, అందులో ఉన్న మ్యాప్ వల్ల వాళ్ళు ఏంటంటే ఫాస్ట్ గా డెలివరీ ఇస్తూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా హీరో అయితే చాలా అద్భుతంగా రైడ్స్ కంప్లీట్ చేస్తాడు, తనకి చాలా డబ్బులు వస్తాయి అనమాట. కానీ బిగ్ బ్లాక్ ని బీట్ చేయలేకపోతారు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఆ సీక్రెట్ ఏదో మాకు కూడా చెప్పొచ్చు కదా, షార్ట్ కట్స్ మాకు కూడా చెప్పొచ్చు కదా, అంత కుళ్ళిపోతాడు అని చెప్పేసి తనతో కూడా పెట్టుకుంటారు. తాను మాత్రం నేను చెప్పను, అది నేను 5 సంవత్సరాల నుంచి సేకరించిన డేటా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళకి ఆ తర్వాత బిగ్ బ్లాక్ కి గొడవ అవుతుంది అనమాట. కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోతారు. పాపం బిగ్ బ్లాక్ ని కొడతారు కూడా. దాంతో మనోడు ఏంటంటే ఏడుస్తూ ఉంటాడు, ఒరే మీకు కావాలంటే మీరు కష్టపడి పని చేసుకోండిరా, నా జోలి మీకు ఎందుకురా, నేను ఈ రోజున మీ జోలి వచ్చానని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయానికి మేనేజర్ వచ్చి అందరిని తిడతాడు. వాడు ఎంత కష్టపడతాడో తెలుసా, రోజుకి 16 గంటలు కష్టపడతాడు. తను ఎందుకు కష్టపడుతున్నాడు తెలుసా, మీ అందరికన్నా వాడే సీనియర్, మీకు చేత కాకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, చేతనైన వాళ్ళు మాత్రమే ఉంటారని చెప్పేసి బిగ్ బ్లాక్ కి సపోర్ట్ ఇచ్చి మాట్లాడతాడు. దాంతో అందరూ బాధపడతారనమాట. ఆ రోజు సాయంత్రం అక్కడ పనిచేసే డెలివరీ బాయ్స్ అందరూ కలిసి వెళ్లి బిగ్ బ్లాక్ ని మీట్ అవుతారు. అక్కడ హీరో కూడా ఉంటాడు. కాకపోతే బిగ్ బ్లాక్ మాత్రం వాళ్ళని వెళ్ళిపోమంటాడు. కానీ వాళ్ళు మాత్రం తనకి సారీ చెప్తారు. అంతేకాకుండా ఒరే నీకు దండం పెడతారా బాబు, నీ కాలు కూడా పట్టుకుంటాము, ఏదో తెలియక జరిగిందని చెప్పేసి అనడంతో మనోడు కూడా నవ్వుతాడు. ఆ తర్వాత అందరూ కలిసి మంత్ అవుతూ ఉంటారు. అప్పుడు బిగ్ బ్లాక్ ఏంటంటే జరిగింది చెప్తాడనమాట. ఇప్పుడు వీళ్ళందరూ ఒక రెస్టారెంట్ లో కూర్చున్నారు కదా, ఆ రెస్టారెంట్ రన్ చేసే అతను ఇతని ఫ్రెండ్ అనమాట. వీళ్ళిద్దరు కలిసి ఇంతకు ముందు వేరే ఫుడ్ డెలివరీ యాప్ లో పనిచేసేవాళ్ళనమాట. అక్కడ పనిచేసేటప్పుడు ఈ బిగ్ బ్లాక్ అనే వాడికి వచ్చిన ఆర్డర్ ని తనకి ఇచ్చాడు, తన ఫ్రెండ్ కి ఇచ్చాడు. తన ఫ్రెండ్ కూడా డెలివరీ ఇద్దామని చెప్పేసి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ లో తన కాలు పోగొట్టుకున్నాడు. కాకపోతే ఇప్పుడు తన కాలుకి స్టీల్ కాల్ ఫిట్ చేశారు కదా, ఆ కాలుకైన ఖర్చు మొత్తం తానే భరించాడు. ఆ డబ్బులు మొత్తం ఖర్చు అవటం వల్ల ఆ అప్పులు 1 by 1 తీరుస్తూ ఉన్నాడు అనమాట. అందులోనూ తనేంటంటే నిరంతరం పని చేస్తూనే అప్పులు తీరుస్తూ ఉన్నాడు. ఇంకా ముఖ్యంగా తన వల్లే తన ఫ్రెండ్ కాలిపోయిందని చెప్పేసి తన రెస్టారెంట్ పెట్టించుకోవడానికి కూడా తానే డబ్బులు సంపాదించి ఇచ్చాడనమాట. ఎందుకంటే జీవితంలో తాను ఇంక ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి, అందుకనే కష్టపడి పని చేస్తున్నానని చెప్పేసి అంటాడు. మరీ ముఖ్యంగా హీరో ఎప్పటి నుంచో అడుగుతున్నాడు కదా, ఆ మ్యాప్ నాకు కూడా ఇవ్వని చెప్పేసి. తను పర్సనల్ గా డిజైన్ చేసుకున్న ఆ మ్యాప్ ఒక డైరీలో ఉంటుందన్నమాట. ఆ డైరీని హీరోకి ఇచ్చి, నువ్వు క్రియేట్ చేసిన యాప్ లో ఈ మ్యాప్ ను కూడా ఇంక్లూడ్ చేసుకుని యూస్ చేసుకో, నేను కొన్ని రోజుల తర్వాత వస్తానని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. అందులో ఉన్న మ్యాప్ చూసి చుట్టూ ఉన్న వాళ్ళు షాక్ అయిపోతారనమాట. ఒరే ఊర్లో ఇన్ని షార్ట్ కట్స్ ఉన్నాయా అని చెప్పేసి. అది కూడా సిగ్నల్ జంప్ చేయకుండా, ట్రాఫిక్ లో వెళ్లకుండా ప్రశాంతంగా డెలివరీ ఇచ్చే మార్గాలన్నమాట. మనోడు 5 సంవత్సరాలు కష్టపడి ఆ మ్యాప్ ను క్రియేట్ చేసుకున్నాడు. దాంతో హీరో కూడా థ్యాంక్ యూ చెప్తాడు. ఆ తర్వాత హీరో తన పంతం చేసుకుంటూ ఉంటాడు.
అవుతాడు. అందులోనూ తన మంత్లీ శాలరీ క్రెడిట్ అవుతుంది అనమాట. మంచి పేమెంట్ క్రెడిట్ అవుతుంది. కాకపోతే హీరో ఏంటంటే బుకింగ్స్ తీసుకొని డెలివరీ ఇచ్చే సమయంలో తన భార్యని ఒక మసాజ్ పార్లర్ లో చూస్తాడు. చూసి దాన్ని బాధపడతాడు అనమాట. ఎందుకంటే తన భార్య తన చేతగానితనం వల్ల ఇంకొక పార్ట్ టైం జాబ్ చేస్తుందని చెప్పేసి బాధపడతాడు. అంతేకాకుండా తన భార్య కోసం అని చెప్పేసి తన భార్య బర్త్డే అని చెప్పేసి కేక్ కొనుక్కొని ఆలోచిస్తూ ఇంటికి వస్తున్నప్పుడు అనుకోకుండా ఒక బండిని గుద్దేస్తాడు. అందులో ఉన్న గాజు గ్లాసులు మొత్తం కింద పడి పగిలిపోతాయి. ఇంకేముంది, అతను ఏం చేస్తాడంటే ఆ డబ్బులు మొత్తం హీరో చేత కట్టించుకుంటాడు. జీవితంలో 30% కట్ అయిపోతుంది. చేసేదేం లేక హీరో ఇంటికి వచ్చి తన భార్యకి జరిగింది మొత్తం చెప్తాడు. తన భార్య ఏమంటుందంటే పోతే పోనీలేండి, ఎలాగైనా సంపాదించుకుందాం, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొందాం అని చెప్పేసి తనకి ధైర్యం చెప్తుంది. అంతేకాకుండా హీరో ఇంటి లోన్ కట్టాలన్నమాట. అందుకని బాధపడుతూ ఉంటాడు. ఇక చేసేదేం లేక కింద పడిపోయిన కేక్ ని, అంటే కింద పడిపోయి మొత్తం నుజ్జు అయిపోతుంది కేక్, ఆ కేక్ ని వీళ్ళు తింటూ ఉంటారు. హీరో తన భార్యకి హ్యాపీ బర్త్డే చెప్తాడు. అందులోని హీరో వాళ్ళ భార్య ఏమంటుందంటే మన ఇద్దరికి పెళ్లి అయిన కొత్తలో మనం ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం, మనకి ఏ కష్టాలు లేవు, కాకపోతే మనం జీవితంలో ఎదగాలని చెప్పేసి ఒక ఇల్లు కొనుక్కున్నాము, దానికి ఈఎంఐలు కట్టలేక అల్లాడుతున్నాము. ఏది ఏమైనా సరే నాకు ఒక విషయం అర్థమైంది, ఉన్న దాంట్లో ఆనందాన్ని వెతుక్కుంటే జీవితం ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి తన భార్య తనతో చెప్తుందన్నమాట. ఆ మాట విన్న తర్వాత హీరో ఏడుస్తూ ఉంటాడు. అందులోని హీరోయిన్ ఏమంటుందంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే మన ఇద్దరం వాటిని ఎదుర్కొందాం అని చెప్పేసి అంటుంది. ఆ మరుసటి రోజు హీరో బ్యాంక్ వెళ్ళి మేనేజర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఇలా డబ్బులు పోయాయండి, కొంత డబ్బులు పోయాయి, మీరు ఏం కంగారు పడకండి, నాకు ఒక 30 రోజులు టైం ఏంటండి, ఆ గ్యాప్ లో కట్టేస్తాను అని చెప్పేసి అంటాడు ఈఎంఐ. కాకపోతే మేనేజర్ ఏమంటాడంటే ఒకవేళ నువ్వు ఈఎంఐ కట్టకపోతే ఏం చేస్తావు అని చెప్పేసి అంటాడు. ఏముందండి, ఇల్లు అమ్మేసి ప్రశాంతంగా వెళ్ళిపోతానని చెప్పేసి అంటాడు. దాంతో మేనేజర్ కూడా సరే ట్రై చేయని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే బిగ్ బ్లాక్ ఇచ్చిన మ్యాప్ ని తన యాప్ లో అప్డేట్ చేసి అందరికంటే ఫాస్ట్ గా తానేంటంటే ఆర్డర్స్ కంప్లీట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అందరికీ అప్డేట్ ఇవ్వలేదన్నమాట, కేవలం తన మొబైల్లోనే మొదట వేసుకొని ట్రై చేయాలి కదా, అందుకని తను ట్రై చేస్తూ ఉంటాడు. ఫాస్ట్ గా అందరికంటే ముందు ఆర్డర్స్ కంప్లీట్ చేస్తాడు. అంతేకాకుండా ఆఫీస్ లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి మేనేజర్ ఒక విషయం చెప్తాడనమాట. చూడండి, ఇది డిసెంబర్ నెల, అందులోనూ మంత్ ఎండ్ లో ఉన్నాం మనం, కాబట్టి ఎవరైతే టాప్ పొజిషన్ కి వస్తారో అంటే ఎక్కువ ఆర్డర్లు కంప్లీట్ చేస్తారో వాళ్ళకి 3 రెట్లు ఎక్కువగా బోనస్ వస్తుంది. మరి ముఖ్యంగా స్టేట్ మొత్తం మీద వాళ్ళకే బెస్ట్ డెలివరీ బాయ్ అవార్డు వస్తుంది. కాబట్టి ఎవరు ట్రై చేయండి అని చెప్పేసి అంటంతో అందరూ ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అందులో టాప్ 4 లో హీరో, ఆ తర్వాత స్టింగి, మరి ముఖ్యంగా హీరోకి హెల్ప్ చేసింది కదా ఒక అమ్మాయి, ఆ అమ్మాయి, అంతేకాకుండా హీరోని ఈ ఆఫీస్ లో జాయిన్ చేసిన అబ్బాయి, వీళ్ళ నలుగురు ఉంటారనమాట. వీళ్ళ నలుగురు ఏంటంటే ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఆ పొజిషన్ కి రావాలి అని చెప్పేసి. ఎందుకంటే టాప్ 1 పొజిషన్ కి వస్తే చాలా డబ్బులు వస్తాయి అనమాట. మరి ముఖ్యంగా 3 రెట్లు డబ్బులు బోనస్ రూపంలో వస్తాయి. దాంతో హీరో ఏంటంటే తన ఇంటి ఈఎంఐ కట్టుకోవచ్చు అని చెప్పేసి తను పరిగెడుతూ పనిచేస్తూ ఉంటాడు. అందులో కరెక్ట్ గా అదే సమయంలో స్ట్రింజీకి ఏంటంటే తన భార్య కాల్ చేస్తుంది అనమాట. ఈ రోజు అమ్మాయికి ఆపరేషన్ అని చెప్పేసి అంటంతో తన పోటీ నుంచి డ్రాప్ అయిపోతాడు అనమాట. ఇంకా మిగిలింది ముగ్గురే. అందులోనూ ఆ ముగ్గురు పోటీ పడి పనిచేస్తున్నప్పుడు లేడీ ఉంది కదా, ఆ అమ్మాయి ఏంటంటే ఒక చిన్న యాక్సిడెంట్ చేస్తుంది. దానివల్ల కూరగాయలు మొత్తం కింద పడిపోతాయి. అందుకని తన డెలివరీ ఇవ్వడం లేట్ అయిపోతుంది అనమాట. ఇక మిగిలింది కేవలం ఇద్దరు. అందులోనూ హీరో, ఆ తర్వాత హీరోకి ఉద్యోగం ఇప్పించిన కుర్రాడు. వాళ్ళిద్దరు కష్టపడి డెలివరీ ఇస్తున్నప్పుడు ఆ కుర్రాడు ఏంటంటే ఒక అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తాడు. కాకపోతే డెలివరీ ఇవ్వాల్సిన అతనికి కాల్ చేస్తే అతను లిఫ్ట్ చేయడు. అందుకని తానేంటంటే మెట్ల మీద పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో కూడా ఒక పబ్బులో డెలివరీ ఇవ్వడానికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ అవుతుంది. దాంతో హీరో కింద పడిపోతాడు. తన తల పగిలిపోతుంది. వెళ్ళి తన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కాకపోతే ఈ డెలివరీ తనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి తనకి దెబ్బలు తగిలినా సరే ఎలాగైనా సరే పోటీలో గెలవాలని చెప్పేసి తన ఆర్డర్ ఎక్కడ పడిందో చూసుకుంటాడు. సెల్ ఫోన్ ఎక్కడ పడింది, బండి ఎక్కడుందని చెప్పేసి వెతుక్కుంటూ ఉంటాడు. అదే సమయంలో గుద్దినతను వచ్చేసి బాబు అంతా ఓకేనని చెప్పి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోకి ఏంటంటే చెవి మొత్తం గుయ్యి అని చెప్పి సౌండ్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే అతను చెప్పేది వినపడదనమాట. హీరో మాత్రం నాకు అర్జెంట్ పని ఉంది, నేను డెలివరీ ఇవ్వాలని చెప్పేసి మొత్తం సదురుకొని తలకి దెబ్బ తగిలినా కూడా బండి స్టార్ట్ చేసుకొని అక్కడ నుంచి పబ్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత పబ్ లోపల కస్టమర్ ఏంటంటే అక్కడున్నాను ఇక్కడున్నానని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరో దగ్గరికి రాడు. హీరో మాత్రం ఆ సౌండ్ లో కూడా చెవులోంచి రక్తం కారుతున్నా కూడా పరిగెత్తుకుంటూ కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ కంప్లీట్ చేస్తాడు. మొత్తం మీద హీరో గెలుస్తాడు. అందులోనూ న్యూ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ గెలిచాను అనే ఆనందంలో హీరో ఎగిరి గంతులేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోకి అవార్డు ఇస్తారు. అంతేకాకుండా హీరో తన గురించి చెప్తాడు. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, కాకపోతే ఈ జాబ్ కి వచ్చాను, ఇదేదో సింపుల్ జాబ్ అనుకున్నాను, కాకపోతే ఇందులో చాలా కష్టం ఉంది. కొంతమంది కాళ్ళు పోగొట్టుకున్నారు, ఇంకొంతమంది చేతులు పోగొట్టుకున్నారు. ఇక్కడ పనిచేసే వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు, కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోండి అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా స్టింగి ఉన్నాడు కదా, తన కూతురికి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. ఆ ఫోటో చూపించి
గురించి తను ఎంతో కష్టపడి తన కూతురు జీవితాన్ని కాపాడాడని చెప్పేసి అంటాడు. అందరూ వచ్చి చూసి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఆ తర్వాత హీరో అందరికి ఒకే ఒక విషయం చెప్తాడు, చూడండి మీ కుటుంబానికి మీరు చాలా అవసరం, మీ కుటుంబం కోసం మీ జీవితాలు త్యాగం చేయకండి, కొంచెం చూసుకుని వెళ్ళండి అని చెప్పేసి అంటంతో అందరూ ఎమోషనల్ అయిపోతారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే ఆ ఇంటి ఈఎంఐలు కట్టలేక ఇల్లు మొత్తాన్ని అమ్మేస్తాడు. తన దగ్గర ఉన్న డబ్బులతో తన స్థాయికి తగిన విధంగా ఒక చిన్న ఏరియాలో ఇల్లు కొనుక్కుంటాడు. ఇప్పుడు తన కుటుంబానికి ఎటువంటి అప్పులు లేవు, ఎటువంటి ఈఎంఐలు లేవు, హ్యాపీగా రోజు పని చేసుకుంటూ ప్రశాంతంగా బతుకుతూ ఉంటాడు. కట్ చేస్తే ఇప్పుడు హీరో ఇంతకు ముందు పనిచేసిన కంపెనీలో కొత్తగా ఒక సీఈఓ వస్తాడనమాట. ఆయన ఏంటంటే హీరో కనిపెట్టిన యాప్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. బేసికల్ గా ఈ యాప్ కనిపెట్టడం వల్ల మన కంట్రీలో ఉన్న ప్రతి ఒక్క డెలివరీ బాయ్ చాలా ఫాస్ట్ గా డెలివరీ చేస్తూ ఉన్నాడు. అది కూడా ఈ యాప్ వల్ల. ఈ యాప్ ను కనిపెట్టింది ఎవరో కాదు, మన ఆఫీసులో ఇంతకు ముందు పనిచేసిన అతను. మీరు అతను ఉద్యోగం నుంచి తీసేశారు, మనం ఇతన్ని తీసుకొచ్చుకొని ఈ యాప్ ఇతని చేత మన కంపెనీ తరపున కనుక క్రియేట్ చేపించి దీన్ని పబ్లిసిటీ చేయిస్తే ఇంకా డెవలప్ అవుతుంది, మన కంపెనీకి మంచి పేరు వస్తుందని చెప్పేసి అంటంతో హీరోని ఎవరైతే ఉద్యోగం నుంచి తీసేశారో వాళ్ళే మళ్ళీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి జాయిన్ అవ్వమని చెప్పేసి అంటారు. అందులోనూ ఇంతకు ముందులాగా ఒక సాధారణ టీమ్ లీడర్ కాదు, ఇప్పుడు ఒక యాప్ క్రియేటర్ గా తాను ఇప్పుడు కల్లో కూడా ఊహించని రేంజ్ లో జీతం వస్తుందన్నమాట. దాంతో వీళ్ళ కంపెనీ తరపు నుంచి హీరోకి ఇన్విటేషన్ పంపిస్తారు. సో హీరో ఉద్యోగంలో జాయిన్ అయితే భయంకరంగా శాలరీ వస్తుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఏది ఏమైనా సరే మనం ఎక్కడున్నా సరే మనం సర్వైవ్ అవడానికి ఏదో ఒక పని చేస్తూ, ఉదాహరణకి ఫుడ్ డెలివరీ లాగా మనకి ఇష్టం ఉన్న పని మీద ప్రాణం పెట్టి పని చేస్తే ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి అయితే వెళ్తాము. ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే అనిపించింది. అందులోనూ ఈ వీడియో చూసిన వాళ్ళలో ఎవరైనా డెలివరీ బాయ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అందులోనూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ డెలివరీ బాయ్స్ ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకో 2 అద్భుతమైన వీడియోస్ పిన్ చేసి పెట్టాను. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.